నామంలో మీ అందరికీ శుభములు స్వాగతం తెలియజేస్తున్నాను. మరి యొక్క ఎపిసోడ్ స్పిరిచువల్ వార్ఫేర్ సిరీస్లో మరి యొక్క ఎపిసోడ్ 12వ ఎపిసోడ్ అయినటువంటి ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ గురించి, పిరికితనము కలిగినటువంటి ఆత్మను గురించి మనము ఈ యొక్క రాత్రికాల సమయంలో ధ్యానించబోతున్నాము. మనం ఇంతవరకు 11 రకాలైనటువంటి 11 టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ స్ట్రాంగ్ హోల్డ్స్, స్పిరిచువల్ స్ట్రాంగ్ మెన్స్ గురించి మనము ధ్యానించినాము. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే 12వది స్పిరిట్ ఆఫ్ ఫియర్, పిరికితనము కలిగించేటువంటి ఆత్మ. ఈ యొక్క ఆత్మ మనము ప్రపంచంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క పిరికితనము గల ఆత్మ ఉంటుందని, ఇది జాతి మత భేదము, ప్రాంతము, తెగ అనే భేదం లేకుండా అందరినీ కూడా ఈ యొక్క పిరికితనం గల ఆత్మ బంధించి ఉంచుతుందని, ఇదొక ఆత్మ అని, ఇదొక స్పిరిట్ అని, ఇదొక స్ట్రాంగ్ మెన్ అని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తించాలని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఈ యొక్క పిరికితనం గల అనేక మంది జీవితాలలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది, ఎలాగూ అది అందరినీ కొలాప్స్ చేస్తుంది మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క గల ఆత్మను గురించి మనకు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా స్పష్టంగా వివరించబడుతుంది ఈ యొక్క పిరికితనం గల ఆత్మను గురించి. 2వ తిమోతి పత్రిక 2 తిమోథియన్స్ 1st చాప్టర్ 7th వర్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ 7వ వచనంలో, 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ చూడండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవునికి మహిమ కలుగులు. దేవుడు మనకు ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను మాత్రమే ఇచ్చినాడు. పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ఈ పిరికితనము గల ఆత్మ ఇది దేవుని దగ్గర నుండి వచ్చినది కాదు అని మనం ఈ యొక్క సమయంలో మనం గుర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దిస్ ఈజ్ ఎ స్పిరిట్. ఈ యొక్క స్పిరిట్ అనేక మందిని పిరికితనానికి గురి చేస్తుందని, పిరికితనాన్ని కలగజేస్తుందని మనం ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ సమయంలో మనం అనేక రకాలైనటువంటి భయములను గురించి మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందికి నీళ్ళంటే భయం, కొంతమందికి నిప్పు అంటే భయం, కొంతమందికి బొద్దింకలంటే భయం, కొంతమందికి చీమలంటే భయం. ఇలాగూ నానా విధాలుగా, నానా రకాలుగా, నానా విధ వ్యక్తులు ఈ యొక్క పిరికితనముతో వారు భయపడుతూ బ్రతుకుతూ ఉంటారని మనం తెలియచేయవచ్చు. కొంతమందికి చూస్తే చీకటి అంటే భయం, కొంతమందికి పాములంటే భయం, కొంతమందికి ఒంటనం అంటే భయం. ఇలాగూ అనేక రకాలైనటువంటి భయములు ఉన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. మన సమాజంలో అనేక మందిని కూడా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పిరికితనము కలిగించేది ఒక దురాత్మ అని, ఈ యొక్క దురాత్మను నుండి మనం విడుదల పొందాలని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ యొక్క పిరికితనం గల ఆత్మను గురించి మనము అనేకమైనటువంటి ఫోబియాస్ ఉంటాయి. అంటే భయపడుతూ ఉంటారు, వణుకుతూ ఉంటారు. ఎవరైనా డోర్ కొడితే భయం, ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళాలంటే భయం, చీకటిలో నడవాలంటే భయం. ఇలాగ చూసినట్లయితే అనేకమైనటువంటి భయముల చేత వారు బాధపడుతూ ఉన్నట్టుగా మనము చూడవచ్చు. కొంతమందికి హార్ట్ అటాక్ వస్తుందని భయం, కొంతమందికి క్యాన్సర్ రాకముందు క్యాన్సర్ వస్తుంది కావచ్చని. ఇప్పుడు కరోనా వైరస్ గురించి మనం అనేకమైనటువంటి భయాల గురించి చూస్తున్నాం. కరోనా వైరస్ వస్తుంది కావచ్చు అని. జలుబు లేని వారు జలుబు మెడిసిన్ వేసుకుంటున్నారు, ప్రివెన్షన్ అంటున్నారు. భయంతోనే అనేక మంది బ్రతుకుతున్నారు. నాట్ ఓన్లీ మన దగ్గరే కాదండి, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఆ యొక్క కరోనా వైరస్ యొక్క భయం నుంచి వెళ్ళి అనేక మంది భయపడుతూ వారు బ్రతుకుతున్నట్టుగా మనం చూడొచ్చు. ఈ భయము చేత అనేకమైనటువంటి మరి జీవితాల్లో అనేక టార్మెంట్ అవుతున్నారు, టార్చర్ అనుభవిస్తున్నారు. వారు వేదన, శోధన అనుభవించినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో మనం చూసినట్లయితే టార్మెంట్, హర్రర్ గురించి అంటే భయకంపితులు అవుతూ ఉంటారు. ఈ భయకంపితులు అవుతారు ఏమో అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఇక్కడ చూసినట్లయితే
ఇప్పుడు అనేక మంది చిన్న పిల్లల్ని చూసినా కూడా హర్రర్ మూవీస్ చూస్తున్నారు. హర్రర్ మూవీస్ భయపడడానికి టీవీ సీరియల్స్ చూస్తున్నారు, సస్పెన్స్ థ్రిల్లర్స్ చూస్తున్నారు. వారు భయపడతారు కానీ ఇంకా భయపడుతునే వారు ఏం చేస్తూ ఉంటారు, భయపడే వాటిని ఎక్కువ చూస్తూ ఉంటారు. మనం చూసినట్లయితే హాలీవుడ్ మూవీస్ అవన్నీ చూసినట్లయితే అవన్నీ కూడా ఇమాజినేషన్స్, ఇంక ఏమి రాలేదు, ఏమి లేవు, కానీ ఊహాజనితమైనటువంటి ఆ యొక్క ఆ యొక్క సీరియల్స్ చేత, సినిమాల చేత, అవన్నీ చేత, వాటన్నిటి చేత, ఊహా కల్పితమైనటువంటి ఆ యొక్క పాత్రల చేత అందరూ ఆ యొక్క భయానికి గురయ్యే వాటిని చూస్తున్నారు. ఈవెన్ వీడియో గేమ్స్ చూసినా కూడా అదే, మూవీస్ చూసినా అవే, టీవీ సీరియల్స్ చూసినా అవే. ఇవన్నీ కూడా భయానికి, ఆందోళనకు కారణమైనటువంటి వాటిని మాత్రమే ఈ చేస్తున్నారని మనము గమనించవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భయము అనేది అనేక రకాలుగా మనుషులను భయపెట్టిస్తుందని మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో చూసినట్లయితే అనేక మంది భయంతో బ్రతుకుతూ ముందుకు పోతా ఉంటారు. అలాగే మనుషులను చూసినప్పుడు భయపడతా ఉంటారు. కొంతమంది నచ్చని వారిని, కొంతమందిని వారి గురించి ఒక నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వారు తెలుసుకున్నప్పుడు వారు భయపడుతూ ఉంటారు. ఈ భయపడుతూ వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కాదు. అలాగే చూసినట్లయితే నైట్ మేర్స్ చేత, అంటే భయంకరమైనటువంటి భయం కలిగించేటువంటి కలల చేత కొంతమంది నిద్రలో కలలలో ఈ నైట్ మేర్స్ ద్వారా భయపడుతున్నారని మనము చూడవచ్చు. కొంతమంది లైట్ లేకుండా పడుకోరు, వారు చీకట్లో పడుకోరు, వారు భయంతో ఉంటారు. అలాగే టెర్రర్స్ కోసం భయపడతా ఉంటారు. ఇప్పుడు కరోనా వైరస్ టెర్రర్ లాగా వచ్చేసి మనుషులందరినీ నాశనం చేస్తుందనే భయం చేత వారు భయకంపితులైపోయి వారు భయపడుతున్నట్టుగా చూడవచ్చు. అలాగే చూస్తున్నట్లయితే యాంగ్జైటీతో, స్ట్రెస్తో వారు భయపడుతున్నారు. ఏం జరుగుతుందని చెప్పేసి, పక్క వాళ్ళకి ఏమైనా జరిగినా, ఇటు వాళ్ళకి ఏమైనా జరిగినా, ఇంట్లో ఏమైనా జరిగినా దాని కాన్సిక్వెన్సెస్ ఇంక ఏమో అవుతాయని చెప్పేసి భయంతో వారు బ్రతుకుతున్నట్టు చూడు. దిస్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ ఫియర్ అని చెప్పేసి నేను ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. ఈ భయంలో నుండి పుట్టేది స్ట్రెస్, ఒత్తిడి. ఈ హృదయం మీద ఒత్తిడి, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, మైండ్ మీద అవుతుంది, బ్లడ్ క్లాట్ అయిపోతుంది, పారలైజ్డ్ అయిపోతున్నారు అనేక మంది. ఈ యొక్క భయము చేత ఇవన్నీ జరుగుతున్నాయి. అనేక మందికి మరణం గురించి భయం అండి. ఇప్పుడు విదేశాలలో చూస్తే వాళ్ళకు డబ్బు గురించి భయం కాదు, విపరీతమైన డబ్బు ఉన్నది, కానీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి వారికి డబ్బు అవసరం రావట్లేదు. ప్రాణ భయంతో బిక్కుబిక్కుమని వారు బ్రతుకుతున్నట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే అన్ట్రస్టింగ్ డౌట్ అండి. అనేక మందిని నమ్మరు. వారు ఏ పని చేసినా వారు చేసేది నమ్మరు, ఇతరులు ఎవరైనా చేస్తున్నా నమ్మరు. ఎవరికైనా ఏదైనా డబ్బు ఇవ్వాలన్నా, ఏదైనా పని చెప్పాలన్నా, ఏది చేయాలన్నా కూడా డౌట్తో నింపబడి ఉంటారు, అనుమానము కలిగి ఉంటారు. ఈ అనుమానము చేత వారు ఏమి చేస్తున్నారో అనే ఒక ధ్యాస కూడా లేకుండా భయానికి లోను. ఎవరినైనా పని మీద పంపించినప్పుడు ఆ పని చేసుకొని వస్తారో రారో, వారు వస్తారో వెళ్ళిపోతారో, ఆ పని చేస్తారో చెయ్యరో అని ఆ పనిని గురించినటువంటి అనేకమైన అనుమానాలు, అది భయముతో కూడినటువంటి అనుమానాలుగా మనము చూడవచ్చని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునాక. ఇన్ని రకాలైనటువంటి ఈ యొక్క భయాలను కలిగించే ఈ యొక్క స్ట్రాంగ్ మ్యాన్, స్పిరిచువల్ స్ట్రాంగ్ మ్యాన్. ఈ 12వ సందేశం వింటున్నాం, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ అనే స్ట్రాంగ్ మ్యాన్ మనం ధ్యానిస్తున్నాం. మరి వాక్యం ఏముంటుందంటే వాక్యములోనే ఉన్నదండి. నేను చెప్పిన బయట నుండి ఏం చెప్పలేదు, లోకం మీద జరిగేది ఏం చెప్పట్లేదు, లోకం మీద జరుగుతున్నది అదే బైబిల్లో కూడా రాయబడినది. కాబట్టి ఈ బైబిల్లో రాయబడినది ఏంటిది, మన యొక్క ప్రామాణికము, మన యొక్క స్టాండర్డ్ అంతా కూడా బైబిలే. కాబట్టి బైబిల్ గ్రంథం యొక్క భయమును గురించి ఏమి చెప్తున్నది, ఈ యొక్క భయము కలిగించే ఆత్మ గురించి ఏం చెప్తుందని మనం చూద్దాం. యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో మనం ఒక మాట చూడవచ్చు. బుక్ ఆఫ్ ఐజయా 13th చాప్టర్ 7 to 9 verses. 13th chapter 7 to 9 verses నుంచి చదువుతున్నాను చూడండి. యెషయా 13:7. అందుచే బాహులనియు దుర్బలముగలగును, ప్రతివాని గుండె
కరిగిపోవును. జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును. ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడెదరు. ఒకరు తేరి చూచుదురు, వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింప చేయుటకును, క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోనే అది వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి వస్తుందట? దేవుని ఎరగని ప్రజల మీదకి వస్తుందట. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కరోనా వైరస్ ఎందుకు వస్తున్నదంటే లోకంలో పాపం విస్తరించిపోయింది. దేవుడు ఎక్కడున్నాడని దేవుడిని ప్రశ్నించే స్థితికి ఎదిగిపోయినారు. కాబట్టి దేవుడు నేనున్నానని చెప్పి దేవుడు తాను రుజువుపరుచుకుంటున్నాడు. ఇప్పుడు అందరు దేవుని వైపు చూస్తున్నారు. ఇక్కడ రోడ్ల మీద చూసినా, వెళ్తూ ఉన్నప్పుడు ఏం చేసినా కూడా, కూర్చున్నా లేచినా ఏమి చేసినా దేవుని వైపు చూస్తూ ఉన్నారని ఈ యొక్క సమయంలో నేను తెలియజేయగలను. వారు ఎంత భయంతో లోనవుతున్నారు చూడండి. ఇక్కడ చూడండి, వారి గుండె కరిగిపోతుందట. అవును, ఇక్కడ ఇప్పుడు రామ్నగర్ ప్రాంతంలో మొత్తం రెడ్ జోన్ గా ప్రకటించినారు. కొంతమందికి ఇక్కడ కరోనా వైరస్ వచ్చింది, కానీ చుట్టుపక్కల ఉన్నవారు గడగడ వణికిపోతున్నారు. వారి గుండెలు కరిగిపోతున్నాయి. మాకేమొస్తుందో అని భయంతో వారు ఉన్నారు. కొంతమంది వేదన పడుతున్నారు, కొంతమంది దుఃఖముతో వణికిపోతున్నారు. దేవునికి మహిమ కలుగు. వారి ముఖాలని జ్వాలల వలె ఎర్రని వైనిపోయినా ఒకటి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందో. అలాగే చూసినట్లయితే గుండె వేదనతో ఉంటుందని మన కీర్తన గ్రంథం 55లో చూడండి. కీర్తన 55 4-5 వచనాల్లో కూడా కీర్తనలు, బుక్ ఆఫ్ సామ్స్ 55 చాప్టర్ 55 4 and 5 వర్సెస్. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులు వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచి. ఇక్కడ దావీదు భక్తునికి మొత్తము భయం ఆవరించింది. ఆయన చెప్తున్నాడు, ఎలాంటి భయం అంట? మరణ భయం అంట. మహాభయం. భయంలో కూడా మహాభయములు, చిన్న భయము, పెద్ద భయం. అవునండి, అనేక రకాలైనటువంటి భయాలు ఉంటున్నాయి. మరణ భయం ఉన్నది. ఇక్కడ గుండె కదిలిపోతున్నది. అలాగే చూసినట్టయితే మహాభయము, దిగులు, వణుకు కలుగుతుందట. జడిసిపోతా ఉంటాం, గడగడ వణికిపోతా ఉంటాం. ఈ వణుకు ఇవన్నీ కలిగించేది ఒక దురాత్మని, ఇది స్పిరిట్ ఆఫ్ ఫియర్ అని. ఈ యొక్క భయము కలిగించే పిరికితనం ఆత్మ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే మన హృదయాలను కలవర పడనివ్వకూడదని ప్రభు కూడా సెలవిస్తున్నాడు. మన హృదయాలను కలవర పడనీయకూడదని యేసు ప్రభు ఆయనే సెలవిస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో బుక్ ఆఫ్ జాన్ 14th చాప్టర్ మొదటి వచనం 14th చాప్టర్ మొదటి వచనంలో చూసినట్లయితే మీ హృదయంలో, ఇక్కడ 14:1 చదువుతున్నాను చూడండి. జాన్ 14th చాప్టర్ 1st verse. మీ హృదయంలోను కలవరపడనీయకుడి. మన హృదయాలు కలవరపడుతుంది. ట్రెంబల్స్ ఆ హార్ట్. మన హృదయం కలవరపడుతుంది. ఒక చిన్న దాని ఇట్లా అరిటాకు వలె చిన్న కొమ్మలాగా ఊగిపోతా ఉంటాం. అది పిరికితనము కలిగించే ఆత్మ. అక్కడ 25th verse కూడా చూడండి. ఒక 27th verse. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అవునండి, కలవరపడిపోతా ఉంటది, భయంతో కురిగిపోతా ఉంటది. అలాంటి పరిస్థితుల్లో విరవనీయకుడట, జడియనీయకుడు. గజ వణికిపోతా ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మన హృదయాలను కలవరపడనివ్వవద్దని ప్రభు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క భయము ఉరివాలే వస్తుందండి ఒక్కొక్కరి మీదకి. ఏదైనా చిన్నగా కొద్ది ఇలాగ ఏదైనా సమస్య రాగానే ముందుగా వచ్చి నేను ఆవరించేది ఏంటంటే భయం. నువ్వేం చేస్తావో నీకు అర్థమే కాదు. ఆ భయంలో ఏం నిర్ణయం చేస్తావో కూడా నీకు అర్థం కాదు. 29 సామెతలు చూడండి. Proverbs 29th chapter 25th verse. 25th verse. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. హల్లెలూయా. నువ్వు భయపడుతున్నావా, నీకు ఉరి వచ్చేస్తుంది. భయం వలన వస్తుంది.
యోబు భక్తుడు కూడా అలా చేసినాడు. ఆయన దేనికైతే బహుగా భయపడ్డాడో అదే ఆయన మీదకి వచ్చింది. నువ్వు ఏదైతే భయపడతావో దానినే దేవుడు నీ మీదకి పంపిస్తాడంటే యెషయా గ్రంథంలో ఉన్నది. దేవునికి మహిమ కలుగును. అందుకని మనం భయపడకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తులతో కూడా దేవుడు అంటాడు, నువ్వు భయపడకు. నీ పిల్లవాడిని చేస్తున్నప్పుడు ఈయనతో చెప్తాడు, నువ్వు భయపడకూడదు అని చెప్పేసి. బుక్ ఆఫ్ జెర్మియా ఫస్ట్ చాప్టర్ 8 and 9 వర్సెస్ నేను చదువుతున్నాను. ఇక్కడ చూడండి, 8 to 10th వర్సెస్ వరకు నేను చదువుతున్నాను. చాలా చక్కని మాట. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చింది, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకు, విర్రగొట్టుటకు, నశింప చేయుటకు, పడదోయుటకు, కట్టుటకు, నాటుటకు. నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైనటువంటి ఈ యొక్క వాక్య భాగం అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అద్భుతమైనటువంటి వాక్య భాగమును బట్టి మనం బలపరచబడాలి. అవునండి, భయపడకు అంటున్నాడు. నువ్వెవరికి భయపడకు, నేను నీకు తోడుగా ఉంటున్నావు, నా మాటలు నీ నోట ఉంచినాను, నిన్ను పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింప చేయుటకు, అలాగే పడత్రోయుటకు నీకు అధికారం ఇచ్చినాను, కట్టుటకు, నాటుటకు కూడా నీకు అధికారం ఇచ్చినాను అని చెప్పేసి ప్రభు దీనికి మహిమ కలుగును గాక. మంచిది. మనము ఈ యొక్క సమయంలో చూసినట్లయితే అనేకమైనటువంటి వాక్య భాగాలను బట్టి మనం బలపరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే ప్రేమలో భయం ఉండదండి. ఈ ప్రేమించే వారు ఈ భయం ఎందుకు ఆవరిస్తుంది అని అంటే, ఈ ప్రేమ లేని తత్వం వల్లనే భయం వస్తుంది అని చెప్పేసి మనం చూడవచ్చు. ఇర్మియా గ్రంథంలో ప్రభు ప్రతిసారి సెలవిస్తున్నాడు తన భక్తులకు, ప్రవక్తలకు ఇట్లా సెలవిస్తున్నాడు. ఇక్కడ మనము 17 నుండి 19 వరకు కూడా చూసినట్లయితే భయపడవద్దు అని సెలవిస్తున్నాడు. చూడండి, ఇక్కడ 17వ అధ్యాయం జెర్మియా ఫస్ట్ చాప్టర్ 17, 18, 19 వర్సెస్ నేను చదువుతున్నాను. ఇక్కడ చూడండి, కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకుము. యూదా రాజుల యుద్ధకు గాని, ప్రధానుల యుద్ధకు గాని, యాజకుల యుద్ధకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణాలు నీవుండునట్లు నిలిచి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురుగా ఉన్నందున వారు నీ పైన విజయము పొందానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరైతే ఇది తన సేవకుడైనటువంటి ఇర్మియా గురించి తన సేవకునికి చెప్తున్నాడు. భయపడుతున్న ఈ యొక్క ఇర్మియాకు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీ మీద ఎవరైతే యుద్ధం చేస్తారో, ఏ దేశం నీ మీదకి వస్తుందో వారందరినీ కూడా నేను నశింప చేస్తాను, ఎవరు కూడా నీ మీద విజయము పొందరు అని చెప్పేసి అంటున్నాను. అందుకని దేవుని యందు మన విశ్వాసం ఉంచి, దేవుని మీద మన జీవితాన్ని ఆధారం చేసుకొని మనం ముందుకు పోయినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడని మనం ఈ యొక్క సమయంలో మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హెజికేల్ గ్రంథములు కూడా 2వ అధ్యాయంలో కూడా భయం గురించి చాలా 6-7 వచనాల్లో కూడా చూసినట్లయితే, నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు, అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము, వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. హల్లెలూయా. ఇర్మియాకి చెప్తున్నాడు, వాళ్ళు విన్నా వినకున్నా కూడా నేను నీకు చెప్పిన మాటలు ఇక్కడ చూడండి, ఏదో నరపుత్రుడా, నీవు తిరుగుబాటు నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుము అని. దేవునికి మహిమ కలుగును గాక. పలుకుమంటున్నాడు.
మాటలను అక్కడున్న ప్రజలకు వారికి చెప్పుమని చెప్పేసి దేవుడు తెలియజేసిన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఇక్కడ 3:9 కూడా ఇంకొక మాట ఉన్న చూడండి, హెజ్కేలు 3:9. ఇక్కడ చూడండి, నీ నుదురు చెక్కుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను, తిరుగుబాటు చేయువారు అయినను వారిని చూచి చెయ్యకము. నీ ముందు గొప్ప గొప్ప శత్రువులు ఉండవచ్చు, బలవంతులైన వారు ఉండవచ్చు, ధనవంతులు ఉండవచ్చు, నిన్ను నశింప చేస్తామని అనేక మంది నీకు ఛాలెంజ్ చేసి నిన్ను భయపెట్టవచ్చు. కానీ ప్రభువు నీకు తోడుగా ఉంటే నీ మీద ఎవరు విజయం పొందచాలరు. ఎందుకంటే ప్రభువు తానే తన ప్రాణం పెట్టి నిన్ను రక్షించినాడు. రక్షించిన దేవుడు నిన్ను శత్రువు చేతికి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువు ఒక దారిలో వచ్చి 7 దారిలో పారిపోతాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ యొక్క గొప్ప గొప్ప వాగ్దానము మనకు నిలిచి ఉండగా మనం భయపడకూడదని మనము నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చూసినట్లయితే 91వ కీర్తనలో మనం అందరం చూస్తున్నాం, అనేక మంది దైవ సేవకులు కూడా ఈ యొక్క కరోనా వైరస్ యొక్క భయం గురించి వాక్యాలను ఎత్తిపడుతున్నారు. ఈ యొక్క భయమును గురించి నేను చెప్తున్నాను. అబౌట్ ఫియర్, స్పిరిట్ ఆఫ్ ఫియర్ గురించి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ దేనికి ప్రజలు భయపడుతున్నారు అనే విషయాన్ని నేను క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నాను. 5వ వచనంలో చూసినట్లయితే 91 కీర్తన 5 నుంచి మనం చూసినట్లయితే, ఈ యొక్క 5వ వచనం నుంచి వెళ్ళి చూసినట్లయితే మనకు అనేకమైనటువంటి రాత్రి వేళ కలుగు భయమునకైనను, ఏమనండి, రాత్రి వేళ ఒక భయం కలుగుతుంది. రేపటి జీవితం ఏమవుతుందో ఏమో అని చెప్పేసి చీకు చింత చేత అసలు మనము ఏమాత్రం కూడా నిద్ర పట్టదు. రాత్రి వేళ కలుగు భయం అంట. అలాగే చూసినట్లయితే పగటి వేళ ఎగురు బాణము, ఏమండి, పగటి వేళ ఎగురు బాణం. పగటి వేళ నీకు అనేకమైన సమస్యలు వస్తున్నాయి, రాత్రి వేళ అనేకమైనటువంటి భయాలు. ఇక్కడ చూడండి 6వ వచనం, చీకటిలో సంచరించు తెగులు. చీకటిలో సంచరించే తెగులు ఉందండి. చీకటిలో సంచరించే తెగులు కూడా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మధ్యాహ్నమందు పాడు చేయు రోగం. మధ్యాహ్నం వచ్చే రోగాలు ఉన్నాయి, చీకట్లో కూడా పాడు చేసే తెగులు ఉన్నాయి. ఇప్పుడు తెగులు, ఈ కరోనా వైరస్ ఎటు నుంచి వస్తుందో మనకు అర్థం కావట్లేదు. నేను కూడా గతంలో నుండి చెప్తున్నాను, ఏంటి అని అంటే, ఈ యొక్క కరోనా వైరస్ కంటామినేటెడ్ వైరస్. అది ముట్టుకుంటేనే ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది వస్తుంది. కానీ ఇంకా భవిష్యత్తులో భయంకరమైనటువంటి కార్యాలు జరగబోతున్నాయి. ఈ యొక్క భయంకరమైనటువంటి తెగుళ్ళన్నీ కూడా గాలిలో విస్తరిస్తాయి, గాలిలోనే వస్తాయి, కంటామినేషన్ కాదు. గాలిలో వచ్చిన దాన్ని ఎలాగో తట్టుకుంటాం? ఒకటే మార్గం, యేసుక్రీస్తు రెక్కల కిందికి రావాలి, యేసు ప్రభు ఆశ్రయంగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. అందుకని ఇక్కడ చూడండి, రాత్రి వేళ కలిగే తెగులు కానీ, పగటి వేళ ఎగిరే బాణము కానీ నిన్ను ఏమి చీకటిలో సంచరించే తెగులు కానీ, మధ్యాహ్నం అందు పాడు చేసే రోగం కానీ నీకు ఏది రాదని ఇక్కడ 7వ వచనంలో ఇది మీరందరూ వాగ్దానంగా తీసుకోవాలని తెలియజేస్తున్నాను. నీ పక్కన 1000 మంది పడినను, నీ ఎడమ పక్కన 1000 మంది పడినను, 1000 మంది చనిపోయినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను. ఏమండి, 10,000 మంది నీ కుడి ప్రక్కన కూలినను నీవు అపాయము నీ యొద్దకు రాదు. ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకనంటే నువ్వు యేసు రక్తములో భద్రపరచబడ్డావు, దేవుని కాపుదలలో ఉన్నావు, దేవుడే నీకు ఆశ్రయంగా ఉన్నాడు. కాబట్టి ఏ తెగులు నీ గుడారం సమీపించదని చెప్పి ఇక్కడ వాక్యం దేవుని వాక్యం తెలుస్తుంది. 10వ వచనం చూసిన, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించేది. ఎందుకంటే దేవుడు నీకు ఆశ్రయముగా ఉన్నాడు. దేవుడు ఆశ్రయంగా లేని ప్రజలే భయపడతారు. ఇక్కడ ఒకటేనండి, భయం కలగడానికి కారణం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం. విశ్వసించువాడు కలవరపడడంట. అందుకనే నువ్వు విశ్వాసం ఉండడం లేదు కాబట్టి నీకు కలవరం వస్తుంది, భయం కలుగుతుంది. నువ్వు విశ్వసించినప్పుడు భయపడవు. ఆదికాండంలో మనం చూసాం కదా, ఎన్నో సంవత్సరాలుగా ప్రతిరోజు సాయంత్రము చల్లపడిన దేవాది దేవుడు ఆదాము హవ్వలతో మాట్లాడడానికి వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ ఎప్పుడైతే వీరు అవిధేయత చూపించినారో, పొరపాటు చేసినారో, ఈ పొరపాటు చేసిన తర్వాత
వారు ఏమైపోయినారంటే భయపడుతున్నారు, దాక్కున్నారు, భయపడి దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు. భయం ఆవరించింది. అప్పుడు మొట్టమొదటిసారి ఈ యొక్క భూమి మీదకి భయం ఎప్పుడు ప్రవేశించిందంటే ఆదాము హవ్వలు పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు, దేవునికి అవిధేయత చూపించినప్పుడు వారిలో భయము ప్రవేశించింది. పిరికితనం గల ఆత్మ కాబట్టి అది ప్రవేశించి దేవుని ముందుకు రాకుండా వారిని తిరస్కరించేలాగా చేసినట్లుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయండి. అనేకమైనటువంటి కార్యాలు ఈ భయంతో మనల్ని పీడిస్తూ ఉంటా అన్నట్టుగా మనము చూడవచ్చు. యెషయా గ్రంథం చూడండి, బుక్ ఆఫ్ ఐజయా 54 యెషయా గ్రంథం 54 14వ వచనంలో కూడా ఒక మాట, చక్కని మాట ఉన్నది. 54:14 చూడండి. నీవు నీతి గలదానవై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కరా లేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు. నువ్వు దేవుని మీద ఆధారపడ్డప్పుడే ఇది. అనేక మంది సొంత జ్ఞానంతో ఊకెత్తా అంటే మైకెత్తా, హమ్కిసిసే కమ్మహి అని చెప్పేసి యుద్ధానికి దిగుతూ ఉంటారు, వాగ్వివాదానికి దిగుతూ ఉంటారు, గొడవకు దిగుతూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే ఊరకుండుడి, నేనే యెహోవానని తెలుసుకొనుడి. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన మన పక్షం వాడుతుంటున్నాడు. ఆయన మన పక్షం యుద్ధము చేస్తానంటున్నాడు. ఆ యుద్ధం చేస్తానని మర్చిపోయి మనం ఏం చేస్తున్నట్టు మనం యుద్ధం చేస్తున్నాం. నువ్వు యుద్ధం చేస్తే ఆయన సైలెంట్గా ఉంటాడు, నువ్వు మాట్లాడితే ఆయన సైలెంట్గా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే సైలెంట్గా ఉండి నీ యొక్క వాచ్యంను ప్రభువుకు అప్పచెప్తావో అప్పుడు ప్రభువు యుద్ధం చేస్తాడు వారితో. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. అందుకనే యెహోషాపాతు అంటాడు, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, దేవుడే మీ పక్షాన యుద్ధము చేస్తాడు అని చెప్పేసి చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 14వ వచనం, నీవు నీతి గల దానివై స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా నుందురు. నిన్ను బాధించేవారు అత్త కోడల మధ్య చాలా బాధ ఉంటది, బాధ పెడతా ఉంటే అంటే పారిపోతా ఉంటారు తల్లిగారింటికి. లేదండి, దేవునికి లోబడి ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు ఆ బాధించేవారు నీకు దూరం అవుతారు. దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఏర్పరిచినాడు. భార్య భర్తలుగా దేవుడు ఒక కుటుంబాన్ని ఇస్తా, కుటుంబాన్ని వదిలిపెట్టేసి, గాలికి వదిలిపెట్టేసి, భర్తను వదిలిపెట్టేసి తట్టబుట్ట వదిలేసుకొని ఆ తల్లిగారింటికి వెళ్ళిపోవడం కాదని నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని నువ్వు కట్టే బాధ్యతను నీకు ఇచ్చినాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుగా. దేవుని యందు నువ్వు ఆశంగా చేసే యందు నువ్వు నిలబడి నువ్వు ఆ యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలని నేను తెలియదు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ చూడండి, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా నుండురు, భీతి నీకు దూరంగా నుండును, అది నీ దగ్గరికి రాదు. భీతి అంటే భయం అండి. భయము నీకు దూరంగా ఉంటదంట. నువ్వు దేవునితో ఐక్యపరచబడి ఉంటే భయం నీకు దూరంగా పారిపోతా ఉంటుంది. ఎప్పుడైతే భయం నీ దగ్గరికి వచ్చిందో నువ్వు ఏ పని చేయలేవు. దేవునికి మహిమ, అది నీ దగ్గరికి రానే రాదంట. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే అనేక మంది మరణ భయంతో భయపడుతూ ఉన్నారు. బిక్కు అని ఎప్పుడు చనిపోతామా ఏంటిదా అని చెప్పేసి వారు భయపడుతూ ఉన్నారు. అలాంటి వారి గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఇక్కడ చూడండి, మరణ భయము కలిగించే దురాత్మను మరణంతోనే చేసినాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 2:14 చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యము జీవితకాలం అంతా మరణ భయచేత భయపడుతున్నారు. ఆ మరణం అందరినీ కబలించి వేస్తుంది. ఎక్కడ మనం ఇర్మియా గ్రంథంలో చూస్తే మరణము మన కిటికీలను ఎక్కి ఇలా చూస్తుందంట, ఎవరిని మృంగుదామని. 1 పేతురు పత్రికలో మనం చూస్తే సాతాను గర్జించే సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని చెప్పి తిరుగుతుంది. ఇక్కడ మరణ భయం జీవితకాలం అంతా, చిన్నవాళ్ళు లేరు, యవనస్తులు లేరు, ముసలి వారు లేరు, అందరినీ మృంగి వేయాలని చూస్తున్నట్టుగా మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును కాక. ఈ యొక్క మరణ భయం నుంచి కూడా ప్రభు మనల్ని విడిపిస్తున్నాడు మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. మత్తయి సువార్త 8:28 ఒక మాట చూడండి. మత్తయి సువార్త 8:28 8:28 చూడండి.
ఇక్కడ 8:26 అండి, 8:26 ఇక్కడ చూడండి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. శిష్యులందరూ కలిసి ఆ యొక్క దోణి ఎక్కి ఆ యొక్క సముద్రం మీద వెళ్తున్నారు. సముద్రం మీద గొప్ప తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫాను చూసి, ఆ గాలి అలలు ఆ యొక్క వాటిని చూసి వారు భయపడుతున్నారు. మేము నశించిపోతున్నామని చెప్పి భయపడుతున్నారు. భయపడుతూ వచ్చి యేసు ప్రభుని లేపుతున్నారు. లేపినప్పుడు చెప్తాడు, అల్ప విశ్వాసులారా అంటాడు. ఆయన ఏమంటున్నాడు? గాలిని సముద్రమును గద్దింపగా. ఆయన కూడా భయపడతలేడు. అయ్యయ్యో అని చెప్పేసి అనట్లేదు. ఆయన గాలిని సముద్రమును గద్దించినప్పుడు అవి మిక్కిలి నిమ్మల మాయనను అని చెప్పేసి మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క చివరి అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో కూడా భయమును గురించి ఎవరు ఈ యొక్క భయం ఆస్వాదిస్తున్నారు, భయం కలిగేవారు పరలోక రాజ్యం వెళ్తారా లేదా అనేది ఇక్కడ చూడండి. నువ్వు భయంతో నిండినట్లయితే ఇది ఒక స్పిరిట్, ఈ స్ట్రాంగ్ మైన్ స్పిరిట్. ఇంతవరకు మనం ధ్యానించిన ఈ భయములన్నిటికీ కారణమైంది ఒక దురాత్మ, స్ట్రాంగ్ మైన్. ఆ స్ట్రాంగ్ మైన్ చేత నువ్వు నింపబడితే నువ్వు పరలోక రాజ్యంలో వెళ్తావా లేదా అనేది కూడా వాక్యంను మనం ఆధారం చేసుకుని చూద్దాం. ఇంకా జరగనటువంటి గ్రంథము ప్రకటన గ్రంథం. ఇది రాబోయే సంగతులను గురించి, ఇది ప్రొఫెటిక్, ఇది ఇంకా జరగలేదు. ఇది 21వ అధ్యాయంలో, అంటే చివరి అధ్యాయం దగ్గరికి వచ్చిన తర్వాత 22, 21లో 21వ అధ్యాయం 8వ వచనంలో ఈ యొక్క పిరికి వారి గురించి ఏమంటున్నాడు చూడండి. 8వ వచనం చదువుతున్నాను. పిరికి వారును, ఇక్కడ చూడండి, ఎవరు మొట్టమొదటి ఫస్ట్ ఎవరి గురించి చెప్తున్నాడు? పిరికి వారు గురించి చెప్తున్నారు. రెండవది అసహ్యులు, అవిశ్వాసులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణములో పిరికి వారు మొట్టమొదటి స్థానంలో ఉంటారని దేవుని వాక్యం తెలుస్తుంది. ఇది నా మాట కాదు. దయచేసి మీరు ఈ యొక్క వాక్యాన్ని గమనించాలి. 2వ తిమోతి 1:7లో దేవుడు చెప్పినాడు, పిరికితనము గల ఆత్మను నేను మీకు ఇవ్వలేదు, ప్రేమ శక్తి కలిగిన ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను నేను మీకు ఇచ్చాను. కాబట్టి మీరు ధైర్యం కలిగి మీరు ముందుకు సాగిపోవాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, దేవుని వాక్యంలో ఏదైతే రాయబడ్డదో అది మనము విశ్వసించాలి, నమ్మాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపరని తెలుస్తాను. నువ్వు ఎంత భక్తి చేసినావు, ఎంత చందాలు ఇచ్చినావు, ఎన్ని చీరలు కొనిచ్చినావు, ఏం చేసినావు అనేది కాదు. నువ్వు పిరికితనముతో గాని ఇట్లా ఉన్నట్లయితే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించవని, ఇది పిరికితనము కలిగినటువంటి శక్తి కలిగిన స్ట్రాంగ్ మెన్ ఆఫ్ డీమన్ అని చెప్పేసి ఈ సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వీటన్నిటి నుంచి ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, దీని రూట్ కాజెస్ ఏంటంటే గలతీ పత్రిక 5:19, నీ శరీర క్రియలు, నేత్ర ఆశ, జీవపు డంబం, ఈ మూడింటి ద్వారా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అలాగే గలతీ పత్రిక 5:19 నుండి 21 వచనాల వరకు ఉన్నటువంటి వీటి ద్వారా, ఈ శరీర కార్యముల ద్వారా దురాత్మ నీలోనికి ప్రవేశిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని ప్రజలే కాదు, అందరిలో కూడా ఉంటుంది. కానీ దేవుని ప్రజలలో వారు అవకాశం ఇచ్చినప్పుడు అది వస్తుంది. వారి శరీర క్రియలలో వారు తప్పిపోయినప్పుడు వారికి వస్తుందని దీని రూట్ కాజెస్ ఈ యొక్క గలతీ పత్రిక 5:19 అని తెలియజేయాలి. ఈ యొక్క దురాత్మను, ఈ యొక్క స్ట్రాంగ్ ని మనం బంధించాలి. మత్తయి సువార్త 12:19లో చూసినట్లుగా, 12:29లో మనం చూసినట్లుగా మొదట బలవంతుని బంధించాలి. యూ హ్యావ్ టు బైండ్ దట్ స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఆ భయమును కలిగించేటువంటి ఆ యొక్క ఆత్మను మనం బంధించి దాన్ని పారద్రోలాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనకు దేవుడు అధికారం ఇచ్చినాడు. దేవుడు తన ప్రజలకు అధికారం ఇచ్చినాడు. యేసు రక్తము చేత విమోచింపబడిన వారికి దేవుడు అధికారం ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అధికారం మత్తయి సువార్త 16:18లో మనం చూసినట్లయితే, భూలోకమందు నువ్వు దేనిని బంధిస్తే అది పరలోకమందు బంధింపబడుతుంది, భూలోకమందు నువ్వు దేన్ని విప్పితే అది పరలోకమందు విప్పబడుతుంది. 18:18లో కూడా ఆ మాట,
అలాగే మత్తయి సువార్త 28:18 భూలోకమందు పరలోకమందు మనకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, ఏది ఎంత మాత్రం హాని చేయదని. శత్రు బలమంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు. శత్రువును బంధించాలి. ముందుగా బంధించకుండా నువ్వు ముందుకు వెళ్ళిందంటే అది నేను. అందుకనే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మనం 10-18 వార్ఫేర్ లో ఆ యొక్క సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ప్రభు మహాశక్తిని బట్టి మనం బలవంతులై ఉండాలి. నీ శక్తి నా శక్తి పనిచేయదని. ప్రభు యొక్క శక్తి చేత మనం బలవంతులై ఉండాలి. బలవంతులై ఉండి అప్పుడు అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడని జేమ్స్ 4:7 ఉన్నట్టుగా మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత, పారద్రోలిన తర్వాత ఆ యొక్క వ్యక్తిని మనము ఆ యొక్క దేవుని ప్రేమ చేత నింపబడమని కోరాలి. ఏదైతే ప్లేసును అది ఖాళీ చేసిందో ఆ ప్లేసును దేవుని ప్రేమతో నింపాలి, దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనం సౌండ్ మైండ్తో దేవుని శక్తితో నింపాలి. అక్కడే ఉన్నది 2 తిమోతి 1:7 పిరికితనం కలంటే ముందు దేవుడు మనకి ఎలాంటి ఆత్మనిచ్చినాడు? ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చినాడు. ప్రేమతో నింపబడాలి, శక్తితో నింపబడాలి, ఇంద్రియ నిగ్రహం కలగాలి, సౌండ్ మైండ్ ఉండాలి. సౌండ్ మైండ్తో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ చేసుకుంటూ దేవుని ప్రేమతో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో ఇంటి నుంచి వెళ్ళి కూడా నువ్వు బిడ్డని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ. లవ్ కాస్ట్ అవుట్ ఆల్ ఫియర్. ఆల్ ఫియర్స్. అది మొదటి యోహాను పత్రిక చూడండి. మొదటి యోహాను పత్రిక 4:18 మనం చూడవచ్చు. 4 జాన్ 4:18 చూడండి. ఇక్కడ ప్రేమలో భయం ఉండదు. నువ్వు ప్రేమిస్తున్నావా? నీకు భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడుకున్నది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాదు. ఆయనే మొదట మనల్ని ప్రేమించును గనుక మనము ప్రేమించుచున్నాం. నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రేమ చేత మనం నింపబడాలి. అందుకే నిన్ను వాళ్ళని, నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. దేవుడు నీకు కనబడతలేడు. దేవుని అయితే బాగా ప్రేమిస్తావు, కానీ ప్రక్కనున్న సహోదరుని ప్రేమించమంటే ప్రేమించలేవు. నీ సహోదరుని ద్వేషించిన ఎడల మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేమంట. ఎందుకనంటే అదొక దురాత్మ చేత, ఒక పెరికితనం గల ఆత్మ చేత మనం నింపబడి మనము ఆ యొక్క దేవుని రాజ్యంలో ప్రవేశింపమని ఈ యొక్క స్ట్రాంగ్ అండ్ స్పిరిట్ మనల్ని క్యాప్చర్ చేసి మనల్ని బంధించి పాలానికి నడిపిస్తుంది, నరకానికి నడిపిస్తుందని ఈ యొక్క సమయంలో నేను మీకు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. అవును, ఈ యొక్క సమయంలో ఏ భయము చేత నువ్వు ఉన్నావో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యేసు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరిలో దేవుడు ఒక ఆత్మను పెట్టినాడు. ప్రేమ కలిగినది, శక్తి కలిగినది, ఇంద్రియం నిగ్రహము కలిగినటువంటి ఆత్మను దేవుడు మన అందరి హృదయాల్లో ఉంచి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నేను ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ అనే స్ట్రాంగ్ మెన్ గురించి మేము ధ్యానించినాం. దానిని బంధించుటకు సహాయము దయచేసినందుకు అన్నారు. మా ప్రియులలో ఎవరికైనా ఒక భయం ఉన్నట్లయితే ప్రతి విధమైన భయం నుండి మీరు విడిపిస్తానని వాగ్దానం చేసిన నజరేయుడైన సర్వశక్తి మంత్రుని యేసుక్రీస్తు నామమున ఐ బైండ్ ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యూ స్పిరిట్ ఆఫ్ ఫియర్, లీవ్ మై పీపుల్ రైట్ నౌ, లీవ్ మై పీపుల్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ద ఫియర్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ద ఫియర్, any form of the phobia, any form of the heart attack, any form of the tormenting spirit, whatever spirit, I bind you, I cast you out in the mighty name of Jesus. Let my people go in the name of Jesus. I bind you, I cast you down in the name of Jesus. Thank you, Lord. నీకే వందనాలు చెల్లించుకుంటూ the spirit of death, the fear of the death, I command you in the name of Jesus. I bind you right now in the name of Jesus. నజరేయుడైన సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామమున I bind you, I cast you down and I destroy the works of the devil in the name of Jesus. మా ప్రియులో ఉన్నటువంటి ప్రతి విధమైన భయం తొలగించి ప్రభు
మీ ప్రేమతో నింపండి, మీ యొక్క తండ్రి శక్తితో నింపండి తండ్రి, మీ యొక్క తండ్రి నాయన ప్రభు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మతో నింపుమని ప్రార్థన చేస్తాను. ప్రతి పరిస్థితిని నాయన ప్రభు ధైర్యంగా ఎదుర్కొనేటువంటి కృపను వారికి దయచేసి, మీ శక్తిని వారికి విడుదల చేసి, మహా అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో జరిగించి మీరు మహిమ పొందమని ఈ యొక్క తండ్రి నాయన ప్రార్థన ద్వారా మీరు అనేక మందిని నాయన ముట్టినందుకు, విడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని మా ఈ ప్రార్థన మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క సందేశము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క కామెంట్లు, అలాగే మీ ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా మేము కోరుకుంటూ ఈ యొక్క సందేశాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును కాక. గాడ్ బ్లెస్ యూ.